తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. పూర్వం ఒక దేశంలో ముగ్గురు దొంగలు ఉండేవాళ్ళు. ఒకడిని మించిన గజ దొంగ ఇంకొకడు. ఒక రోజున దొంగలు ముగ్గురు ఒక పూటకోళ్ల ఇంటిలో కలుసుకున్నారు. ముగ్గురు ఒకే వృత్తి కల వాళ్లేమో ఇట్టే స్నేహితులయ్యారు. ఇక ఎవడి గొప్పవాడు చెప్పుకోవడం మొదలు పెట్టారు. మొదటి దొంగ, నేను గూట్లో నుంచి అది పొదిగే గుడ్లను పిట్టకు కూడా తెలియకుండా గుడ్లను దొంగిలించుకుని వస్తాను అన్నాడు. రెండవ దొంగ, మనుషులు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళ చెప్పులకు అడుగున ఉండే అట్టలను కోసుకుని రాగలను అన్నాడు. ఇక మూడవ దొంగ, అన్నం తింటున్నప్పుడు పక్కవాడికి తెలియకుండా వాడి కంచంలోని వస్తువులు నా జేబులో వేసుకుని రాగలను అన్నాడు. దొంగలు ముగ్గురు ఒక రోజున కలిసి ఇట్లా అనుకున్నారు. ఎంత తెలివిగా దొంగతనాలు చేస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకోకుండా వదిలిపెట్టరు. పట్టుబడ్డామంటే చచ్చేంత వరకు జైల్లో ఉండాలి. మన తెలివి ఉపయోగించి రాజుగారి దగ్గర ఏవైనా నౌకరీలు సంపాదించుకుంటే ఈ అవస్థ ఉండదు. ఇట్లా అనుకుని దొంగలు ముగ్గురు రాజుగారి నగరానికి ప్రయాణమై వెళ్లారు. రాజధాని చేరి దొంగలు ఒక సత్రంలో దిగారు. రాజును చూడాలంటే ఉత్త చేతులతో వెళ్లకూడదు. అందుకోసం రేపు మధ్యాహ్నం లోపల ముగ్గురు 3 విలువైన వస్తువుల్ని సంపాదించుకుని రావాలి అనుకుని బయలుదేరారు. మొదటి దొంగ రాజుగారి తోటలో ప్రవేశించాడు. రాజుగారు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న నెమలి ఒకటి ఆ తోటలో ఉంది. నెమలి గుడ్లను పొదుగుతూ ఉండటం చూసి దొంగ వాటిని జేబులో వేసుకుని వచ్చేశాడు. నెమలి గుడ్లు పోయినట్టుగా రాజుకు తెలిసింది. తోట కాపలాదారుల మీద ఎంతో కోపం వచ్చింది. రేపు సాయంత్రం లోపల ఆ గుడ్లను తీసుకువచ్చి ఇవ్వకపోతే అందర్నీ చంపివేయండి అన్నాడు. రెండవ దొంగ రాజుగారి రహస్యాలోచన మందిరాన్ని చేరాడు. మంత్రులందరూ రాజుగారి కోసం ఎదురు చూస్తూ ఇటు అటు పచార్లు చేస్తున్నారు. వాళ్లలో ప్రధానమంత్రి ఒక లావటి ఆయన కూడా ఉన్నాడు. ఆయన తొడుక్కున్న చెప్పులకి అడుగున ఉండే అట్టలని దొంగ కోసేసి తీసుకువెళ్లిపోయినాడు. రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత మంత్రులు ఒక్కొక్కరు వెళ్లి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేశారు. ప్రధానమంత్రి కూడా అట్లా చేస్తూ ఉంటే పక్కనే నిలబడి ఉన్న వాళ్ళంతా గుసగుసలు నవ్వులు మొదలు పెట్టారు. రాజుకి మంత్రి కాళ్లకున్న చెప్పులకి అట్టలు లేవని తెలిసిపోయింది. తన్ను అవమానం చేసేందుకే మంత్రి అడుగున అట్టలు లేని చెప్పులతో వచ్చాడని రాజుకు కోపం వచ్చింది. రేపు సాయంత్రం లోపల తన ఈ అవిధేయతకు కారణం చెప్పకపోతే మంత్రిని చంపించివేయమన్నాడు. మూడవ దొంగ రాజుగారి భోజనశాల చేరాడు. రాజు వచ్చి భోజనానికి కూర్చున్నాడు. వంట వాళ్ళు పల్లెలలో రాజుగారికి వడ్డించాలని లడ్డూలు కజ్జికాయలు తెచ్చారు. దొంగ ఎవరికీ తెలియకుండా వాటిల్లో 3 వంతులు తన జేబుల్లో వేసుకుని వచ్చేశాడు. రాజుకి ఆకలి దహించుకుపోతోంది. ఇంకా కొంచెం తీసుకుని వచ్చి వడ్డించమంటే అక్కడేం ఉన్నాయి? వంట వాళ్ళంతా చేరి తన కడుపు కాలుస్తున్నారని రాజుకు చెడ్డ కోపం వచ్చింది. రేపు సాయంత్రం వంట వాళ్ళందరినీ చంపివేయమన్నాడు. మర్నాడు మధ్యాహ్నం రాజు కొలువు తీర్చాడు. మన దొంగలు ముగ్గురు తాము సంపాదించిన వస్తువులతో సహా హాజరయ్యారు. రాజు, నిన్న కాపలాదారుల అశ్రద్ధ వలన తోటలో ఉన్న నెమలి గుడ్లు కాస్త పోయినాయి. ప్రధానమంత్రి చెప్పులకి అడుగున అట్టలు లేకుండా సభకు వచ్చాడు. వంట వాళ్ళు సరిపడేటన్ని పిండి వంటలు చేయలేదు. అందువల్ల వీళ్ళందరినీ ఈ రోజు సాయంత్రం చంపివేయమని ఆజ్ఞ ఇచ్చాను. నిన్న ఇట్లా జరగడానికి ఏవో కారణాలు ఉండి ఉండాలి అని నాకు తెలియజేసిన వాళ్ళకి గొప్ప బహుమానం ఇస్తాను. ప్రధానమంత్రి మొదలైన వాళ్ళకి శిక్ష లేకుండా చేస్తాను అన్నాడు. అప్పుడు దొంగలు ముగ్గురు రాజుగారి పాదాల వద్ద నెమలి గుడ్లు, చెప్పులకు అడుగున ఉండే అట్టలు, లడ్లు, కజ్జికాయలు ఉంచి జరిగిన సంగతంతా చెప్పారు. పైగా మాట ఇచ్చిన ప్రకారం బహుమతి ఇవ్వమని రాజుని అడిగారు. దొంగల సాహసానికి రాజుకు ఎంతో ఆశ్చర్యం కలిగి, మాట ఇచ్చిన ప్రకారం బహుమానం ఇచ్చేందుకు నాకేం అభ్యంతరం లేదు. మీరు చేసిన పనికి న్యాయ ప్రకారం మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది. కానీ నేను చెప్పే పని ఒకటి మీరు చేస్తే మిమ్మల్ని క్షమించి బహుమానం ఇవ్వటమే కాకుండా పెద్ద ఉద్యోగాలు కూడా ఇస్తాను అన్నాడు. అట్లాగే ఆ పనేదో చెప్పండి అన్నారు దొంగలు. రేపు ప్రొద్దుటికి నా కోశాగారం నుంచి 3 మణులను దొంగతనం చేసి తీసుకురావాలి. అలా తీసుకురాలేకపోతే మీ తలలు ఖండిస్తాను అన్నాడు రాజు. దొంగలు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని రాజుతో, అట్లాగే, కానీ మేం తెచ్చే 3 మణులు మీ కోశాగారం నుంచే తెచ్చామని మీకు నమ్మకం కలగకపోవచ్చు. అందుచేత మొత్తం ఎన్ని మణులున్నాయో లెక్క పెట్టి ఉంచమనండి. మేము రేపు మీకివ్వగా 3 మణులు మొత్తంలో తగ్గి ఉన్నట్లయితే మీరు తేలిగ్గా దొంగతనం జరిగిందని నమ్మవచ్చు అన్నారు. రాజు సరేనని కోశాధికారితో సాయంత్రం లోపల
ఉన్న మణులన్నీ లెక్కపెట్టి ఉంచమన్నాడు. రాజుగారి కోశాగారంలో సంచుల కొద్దీ మణులున్నాయి. అన్నీ లెక్క పెట్టడం ఒక్క మనిషి వల్ల అయ్యే పని కాదు. అందువల్ల రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళందర్నీ మణులు లెక్క పెట్టేందుకు రమ్మని కోశాధికారి అడిగాడు. మన దొంగలు ముగ్గురు ఉద్యోగస్తుల వేషాలు వేసుకుని అందరిలో కలిసిపోయి కోశాగారంలోకి వెళ్లి దొంగతనం చేశారు. మర్నాడు ఉదయం రాజు చేతికి దొంగలు 3 మణులు ఇచ్చారు. కోశాగారానికి కబురు పంపించి కనుక్కుంటే నిన్నటి కన్నా ఈ రోజు 3 మణులు తగ్గాయని తెలిసింది. రాజు సంతోషించి దొంగలు ముగ్గురికి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.